ఆ ప్రాంతంలోకి రక్తం ఎలా వచ్చింది? కేవలం పిల్లో ఎలుకో చనిపోతే ఇంతటి వాసన వస్తుందా? ఇలా ఈ కేసులో ఎన్నో అనుమానాలు కలిగాయి. కానీ ఒక సుత్తి, ఒక బంగారు కమ్మ ఊహించని మలుపు తిప్పాయి. ప్రతి క్షణం కలవరపెట్టే ప్రశ్నలు, మనసులో పెరిగే అనుమానాలు. అంతలోనే ఊహించని మలుపులు, మతిపోగొట్టే మిస్టరీ. ఒక నమ్మక ద్రోహం, విపరీతమైన ధనదాహం వెనుక దాగున్న హంతకుడెవరనేది క్షణక్షణం ఉత్కంఠను రేపుతుంది. ఆ రోజు 2025 ఆగస్టు 22. సమయం సరిగ్గా ఉదయం 10 గంటలు అవుతోంది. కేరళలోని పెరుంబావూరు పట్టణం అప్పుడప్పుడే రద్దీగా మారుతోంది. సరిగ్గా అదే సమయంలో ఫాదర్ మాథ్యూస్ తన కారులో ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి గేట్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఎదురుగా ఉండే కూరగాయల వ్యాపారి తన సరుకులను పెట్టుకోవడానికి ఫాదర్ ఇంటి వెనక ఉన్న షెడ్డును వాడుకుంటాడు. అందువల్ల ఆ రోజు కూడా ఎప్పట్లాగే గేటు తెరిచే ఉంది. కారు సర్రున లోపలికి ప్రవేశించింది. కానీ లోపలకు వచ్చారో లేదో, లోపల కూర్చున్న ఫాదర్కు ఏదో తేడాగా అనిపించింది. ఒక్కసారిగా దుర్వాసన ముక్కును మూసుకునేలా చేసింది. అది మామూలు వాసన కాదు, మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ వాసనకు ముందు సీట్లో ఉన్న డ్రైవర్ ముఖం కూడా వికారంగా మారిపోయింది. ఇదేం వాసన రా బాబు అని ఫాదర్ అంటుంటే, పిల్లో ఎలుకో చనిపోయి ఉంటుంది, నేను చూసొస్తాను ఫాదర్ అని ఆ వాసన వస్తున్న వైపు డ్రైవర్ వెళ్తున్నాడు. అప్పుడు ఫాదర్ వెనక నుంచి గట్టిగా అరిచాడు, రే తమ్ముడు, ఆ కూరగాయలు పెట్టే షెడ్డు దగ్గర కూడా ఒకసారి చూడు అన్నాడు. ఇంటికి ఎదురుగా ఉండే కూరగాయల వ్యాపారి సరుకులను అక్కడ పెడుతుంటాడు కాబట్టి అక్కడికి ఎలుకో పిల్లో వచ్చి చనిపోయి ఉండొచ్చని ఫాదర్ అనుకున్నాడు. ఫాదర్ గేటు దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న కూరగాయల షాపు మూసి ఉంది. కానీ పక్కనే ఉన్న హోటల్ మాత్రం తెరిచి ఉంది. ఆ వాసన భరించలేక ఫాదర్ కాస్త ఫ్రెష్ గాలి కోసం ఆ హోటల్ వైపు నడిచాడు. ఫాదర్ రావడం చూసి హోటల్ యజమాని కంగారుగా బయటకు వచ్చాడు. ఏంటి ఫాదర్, ఈ టైంలో ఇలా వస్తున్నారు? అంతా కులాసానేనా అని అడిగాడు. ఏం కులాసో ఏమో, ఇంట్లో ఏదో చచ్చిపడింది, ప్రాణాలు పోయేలా వాసన వస్తోంది, ఏం జరిగిందో చూడమని డ్రైవర్ను పంపించాను అని అన్నాడు. ఆ మాట వినగానే హోటల్ యజమాని ముఖంలో కూడా మార్పులు కలిగాయి. ఫాదర్, మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోండి, ఆ డ్రైవర్కు తోడుగా నేను కూడా వెళ్ళి చూసొస్తాను అని ఆయన కూడా ఇంటి లోపలికి వెళ్ళాడు. 4-5 నిమిషాలు గడిచిపోయాయి. ఫాదర్ హోటల్ బయట కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో హోటల్ యజమాని, డ్రైవర్ ఇద్దరు ముక్కులు గట్టిగా మూసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి కళ్ళల్లో భయం కనిపిస్తోంది. హోటల్ యజమాని ఏమన్నాడంటే, ఫాదర్, మీరు అనుకున్నట్లు పిల్లి ఎలుకో కాదు, అక్కడ ఏదో పెద్ద ఘోరమే జరిగినట్టుంది. ఆ వాసన సెప్టిక్ ట్యాంక్ దగ్గర నుంచి వస్తోంది, ఆ ట్యాంకులో ఏదో పడినట్లు ఉంది అని అన్నాడు. ఆ మాట వినగానే, సెప్టిక్ ట్యాంకులోనా? అదెలా సాధ్యం అని ఫాదర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ ట్యాంకును ఆయన చాలా పద్ధతిగా కాంక్రీట్ మూతలతో కవర్ చేయించాడు. అందులోకి ఒక పిల్లి కానీ ఎలుక కానీ పొరపాటున కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. అసలు ఆ మూతను మనుషులు కావాలని తీస్తే తప్ప అది కదిలే ప్రసక్తే లేదు. అంటే ఆ ట్యాంకు మూత తెరిచి ఉందా అని అడిగాడు. కానీ దానికి వాళ్ళిద్దరూ, లేదండి, మూత వేసే ఉంది, కానీ ఆ ట్యాంకు లోపల నుంచే కుళ్ళిపోయిన వాసన వస్తోందని చెప్పారు. హోటల్లో కూర్చున్న మిగతా జనం కూడా ఈ మాటలు విన్నారు. అందరిలోనూ ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇదేదో తేడాగా ఉంది అని వారికి అనిపించింది. అంతా కలిసి లోపల ఏముందో తెలుసుకోవాలన్న ఆతృతతో సెప్టిక్ ట్యాంకు వైపు వెళ్ళారు. ముక్కు మూసుకుని ట్యాంకు చుట్టూ గాలిస్తున్న ఒక వ్యక్తి గట్టిగా కేక వేశాడు. సార్, ఇక్కడ చూడండి, రక్తం అన్నాడు. గడ్డి మీద రక్తపు చుక్కలు కనిపించాయి. అలా గడ్డిలో నుంచి సెప్టిక్ ట్యాంకు అంచు వరకు వెళ్ళి ఆగిపోయాయి. అది చూశాక అక్కడున్న వారికి ఇది దారుణమైన సంఘటన అని అర్థమైంది. ఒక పిల్లో ఎలుకో చనిపోతే దాన్ని అంత కష్టపడి సెప్టిక్ ట్యాంక్లో పడేయరు. వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. జనం కూడా వందల సంఖ్యలో ఫాదర్ ఇంటి దగ్గరికి రావడం మొదలైంది. రక్తం ఉన్న చోట ఎవరూ తొక్కకుండా పోలీసులు పసుపు రంగు రిబ్బన్ కట్టారు. కానీ అందరి కళ్ళల్లోనూ ఒకటే ప్రశ్న, ఆ ట్యాంక్ లోపల ఏముందని. ఒకవైపు ఆ సెప్టిక్ ట్యాంక్ను కొందరు ఓపెన్ చేస్తుంటే, మరోవైపు పోలీసులు అసలేం జరిగిందని విచారణ జరుపుతున్నారు. అప్పుడు ఫాదరు ఒక పాత విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సార్, నేను ఈ నెల 19వ తేదీన ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి వెనక షెడ్డు దగ్గర ఐరన్ గ్రిల్ విరిగిపోయి ఉండడం చూశాను. కూరగాయల బండి తగిలి విరిగిందేమో అని అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ గ్రిల్ విరగడం, ఈ రక్తపు మరకలు చూస్తుంటే ఏదో సంబంధం ఉందని అనిపిస్తోంది అన్నాడు. పోలీసులు ఆ షెడ్డు వైపు వెళ్ళి పరిశీలించారు. అవును, ఆ గ్రిల్లు ఏదో బలంగా తగిలితే తప్ప విరిగేలా లేదు.
కూరగాయల వ్యాపారి సరుకులు దించే సమయంలో ఇది జరిగి ఉండవచ్చని అనుకున్నారు. వెంటనే ఆ షెడ్డును వాడుకునే కూరగాయల వ్యాపారిని పిలిపించారు. కేవలం 10 నిమిషాల్లో ఆ షాపుకు సంబంధించిన వ్యక్తులు భయంగా పోలీసుల ముందుకు వచ్చారు. పోలీసుల యొక్క నిశితమైన చూపు కూరగాయల వ్యాపారి రాజేష్ మీద పడింది. అతను కాస్త తడబడుతూనే, అవునండి, ఆ గ్రిల్కు నా బండి తగిలింది. సరుకులు దించడానికి వీలుగా ఉంటుందని బండిని వెనక వరకు రివర్స్ తీశాను. అప్పుడే అది తగిలి విరిగిపోయిందని అన్నాడు. అప్పుడు పోలీసులు ఫాదర్ను చూస్తూ, ఈ వాసన మీకు మొదటిసారి ఎప్పుడు వచ్చిందని అడిగారు. నేను ఈరోజు ఉదయం 10 గంటలకు కారు దిగగానే ఈ ఘోరమైన వాసనను పసిగట్టాను సార్ అని ఆయన చెప్పారు. కానీ పక్కనే ఉన్న హోటల్ యజమాని ఏం చెప్పాడంటే, లేదు సార్, నాకు ఈ వాసన నిన్నటి నుంచే వస్తోంది. గాలి అటువైపు నుంచి వచ్చినప్పుడల్లా ఏదో కుళ్ళిపోయిన వాసన ముక్కుకు తగులుతూనే ఉంది అని అన్నాడు. ఆ మాటలతో పోలీసులకు ఒక విషయం అర్థమైంది. ఆ ట్యాంకులో ఉన్నది ఏదో కానీ అది ఈరోజు పడింది కాదు, కనీసం 2-3 రోజులు అయి ఉంటుందని అనుకున్నారు. ఒక్కసారిగా ట్యాంకు మూత తీయగానే అంతసేపు లోపల అణిచివేయబడిన ఆ భయంకరమైన కుళ్ళిన వాసన ఒక్కసారిగా బయటకు తన్నింది. ఆ వాసన దెబ్బకు అక్కడ నిలబడిన జనం రోడ్డు మీదకు పరిగెత్తారు. అక్కడే ఉండి లోపల ఏముంది, జంతువా మనిషా అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అప్పుడు లోపలకు వెళ్ళిన కార్మికులు, సార్, డెడ్ బాడీ అని అరిచారు. నెమ్మదిగా ఒక లేడీ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక పాత చాప మీద ఆ శవాన్ని పడుకోబెట్టగానే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అది పూర్తిగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఆమె వయసు సుమారు 50 ఏళ్లకు పైనే ఉంటుంది. కానీ అందరినీ షాక్కు గురిచేసిన విషయం ఏంటంటే, ఆమె ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేదు. పూర్తిగా నగ్నంగా ఉంది. కానీ ఆమె తల దారుణంగా పగిలిపోయి ఉంది. ఆమె చీర, జాకెట్ లాంటివి ఏవైనా ఉన్నాయేమో వెతకండి అని పోలీసులు చెప్పారు. వారు బాగా వెతికారు, కానీ దుస్తులు ఏమీ దొరకలేదు. కానీ రక్తపు మరకలతో ఉన్న ఒక బరువైన సుత్తి బయటపడింది. అది చూడగానే పోలీసులకు అర్థమైపోయింది, ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని. సరిగ్గా అదే సమయంలో ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంది. ఆ ఫోరెన్సిక్ నిపుణుడు డెడ్ బాడీ దగ్గర కూర్చుని పరీక్షించినప్పుడు ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆ లేడీ తల మీద బలంగా సుత్తితో కొట్టిన గాయం కనిపిస్తోంది. ట్యాంకులో దొరికిన ఆ బరువైన సుత్తికి ఆమె తల పగిలిన తీరుకు సరిగ్గా సరిపోతోంది. అంటే ఆ సుత్తితోనే ఆమె తల పగలగొట్టి చంపాడనేది అర్థమైంది. అయితే ఆ శవం ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఎక్కువ ఆధారాలు సేకరించడం కష్టమని భావించిన పోలీసులు వెంటనే మృతదేహాన్ని హాస్పిటల్కు పంపించారు. అప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు గడ్డి మీద పడి ఉన్న ప్రతి రక్తపు చుక్కలను, విరిగిన ఆ ఐరన్ గ్రిల్ దగ్గర ఉన్న వేలి ముద్రలను చాలా జాగ్రత్తగా సేకరించారు. ఇంకోవైపు హాస్పిటల్లో పోస్టుమార్టం మొదలైంది. డెడ్ బాడీని పరీక్షించిన డాక్టర్లు పోలీసులకు ఏం చెప్పారంటే, సార్, ఈమె వయసు 60 ఏళ్ల పైనే ఉంటుంది. మెడ మీద గమనించారా, థైరాయిడ్ ఆపరేషన్ జరిగినట్లు ఒక పాత సర్జరీ గుర్తు ఉంది. ఈమెను సుత్తితో కొట్టే చంపారు. చనిపోయి కనీసం 3 నుంచి 4 రోజులు అయి ఉంటుందని చెప్పారు. డాక్టర్లు ఇచ్చిన ఈ క్లూస్తో పోలీసులు నిందితుని కోసం వేట మొదలు పెట్టారు. ముందుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా లేడీస్ కనిపించకుండా పోయారా అని రికార్డులు వెతికారు. అలా వెతుకుతుండగా శవం దొరికిన చోటుకు చాలా దూరంలోని ఒక పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక మిస్సింగ్ కేసు వారి దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 18వ తేదీ రాత్రి 61 ఏళ్ల శాంత అనే మహిళ కనిపించడం లేదని ఆమె కొడుకు, కోడలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కోడలు రాసిన ఒక విషయం ఇప్పుడు పోలీసులకు చాలా ముఖ్యమైన అంశంగా మారింది. అదేంటంటే, మా అత్తయ్యకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది. ఆమె ఎప్పుడూ ఒంటి నిండా నగలు వేసుకుని ఉంటుంది. కనీసం 12 తులాల బంగారు నగలు ఆమె ఒంటిపై ఉంటాయి. నగలు లేకుండా ఆమె అస్సలు బయటకు వెళ్ళదు అని ప్రత్యేకంగా రాసింది. ఆ వివరాలు చదువుతుంటే పోలీసులకు పోస్ట్ మార్టం టేబుల్ మీద ఉన్న డెడ్ బాడీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ లేడీ డెడ్ బాడీకి ఒక చెవి దారుణంగా తెగిపోయి ఉంది. అంటే నగలు దొంగిలించే క్రమంలో ఆమె కమ్మలను తీయడం చేతకాక ఆ కిరాతకులు ఆమె చెవిని బలంగా లాగేశారు. ఇప్పుడు పోలీసులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది ఖచ్చితంగా నగల కోసం జరిగిన హత్య. చనిపోయింది శాంతాదేవి అని వారికి అర్థమైంది. మరి ఆమెను చంపింది ఎవరు, ఆమెను అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా తీసుకువచ్చారు అని పోలీసులు శాంత ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమె మాయమైన రోజే ఆమె ఫోన్ ఉండుకాల్ అనే ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయింది. ఉండుకాల్ అనేది ఆమె సొంతూరు. అంటే ఆమె ఊరు నుంచే ఈ క్రైమ్ డ్రామా మొదలైందని పోలీసులు అనుకున్నారు.
నగల కోసమే హత్య జరిగిందని ఇప్పుడు తేలిపోయింది. మరి ఈ హత్యను నగల కోసం కుటుంబ సభ్యులే చేశారా, లేక శాంతకు బాగా తెలిసిన వారే ఈ దారుణం చేశారా? కేవలం ఆ విరిగిన గ్రిల్లు, గడ్డిపై ఉన్న రక్తపు చుక్కలు మరియు ట్యాంకులో దొరికిన ఆ సుత్తి హంతకుడిని పట్టిస్తాయా లేదా? పోలీసుల విచారణ ఎలా సాగింది? నిందితుడిని కనిపెట్టడానికి పోలీసులు ఎలాంటి వ్యూహం పన్నారు? ఈ కేసు విచారణ చేస్తుంటే ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు ఎదురయ్యాయి. చివరకు నమ్మలేని వాస్తవాలను బయటపెట్టారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి మరెన్నో ఉత్కంఠభరితమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వీడియోల కోసం వెంటనే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా కోసం మీ 2 సెకండ్ల టైం కేటాయించి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న ప్రోత్సాహం మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రేరణగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు హంతకుడు ఎలా దొరికాడో ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇంతకుముందు శాంత మిస్సింగ్ అని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో వేరే స్టేషన్కు చెందిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలియగానే వెంటనే కాల్ రికార్డ్స్ బయటకు తీశారు. అసలు ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది, ఆ చివరి కాల్ ఎవరి నుండి వచ్చిందని పరిశీలించారు. అప్పుడు పోలీసులకు ఒక పేరు తగిలింది. అదే రాజేష్. ఆ రికార్డ్స్ ప్రకారం శాంత చివరిసారిగా మాట్లాడింది రాజేష్తోనే. వెంటనే పోలీసులు రాజేష్ అనే వ్యక్తిని స్టేషన్కు పిలిపించారు. విచారణలో ఒక విషయం బయటపడింది. రాజేష్కు శాంతకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రాజేష్ చేసే వ్యాపారానికి శాంత అప్పుడప్పుడు డబ్బులు సర్దుబాటు చేస్తూ ఉండేది. ఆ డబ్బుల కోసమే వారిద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు. ఆగస్టు 18వ తేదీన కూడా వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్న మాట వాస్తవమేనని రాజేష్ కూడా ఒప్పుకున్నాడు. కానీ నాకు ఆమె కనిపించకుండా పోయిన విషయం అస్సలు తెలియదు సార్ అని ఇంతకుముందు వేరే స్టేషన్కు చెందిన పోలీసులు విచారించినప్పుడు చెప్పాడు. అయితే ప్రస్తుతం డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంతకుముందు వేరే స్టేషన్లో రాజేష్ ఇచ్చిన స్టేట్మెంట్ను పదే పదే చదవడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇక్కడే వారికి ఒక అనుమానం కలిగింది. ఫాదర్ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ దగ్గర విచారణ జరిపినప్పుడు అక్కడ ఒక కూరగాయల వ్యాపారి ఉన్నాడు. అతని పేరు రాజేష్. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య తలెత్తింది. ఇంతకుముందు ఈ రాజేష్ను విచారణ చేసిన పోలీసులు అతడు ఏ వ్యాపారం చేస్తున్నాడనే విషయాన్ని రికార్డుల్లో రాయడం మర్చిపోయారు. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఈ ఇద్దరు రాజేష్లు ఒక్కరేనా లేక వేర్వేరు వ్యక్తులా అనేది తెలియాలి. ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి వెంటనే ఆ కూరగాయల వ్యాపారి నంబర్కు ఫోన్ చేశారు. కానీ అటువైపు నుంచి వచ్చిన జవాబుతో పోలీసులు ఒక్కసారి స్టన్ అయ్యారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అంతవరకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా ఫోన్ ఎందుకు ఆఫ్ చేశాడో అర్థం కాలేదు. పోలీసులు వెంటనే శాంత మిస్సింగ్ కేసులో విచారించిన రాజేష్ నెంబర్ను ఈ కూరగాయల వ్యాపారి నెంబర్ను కలిపి చూశారు. ఇంకేముంది, 2 నెంబర్లు ఒకటే. అంటే శాంతకు అప్పు ఉన్న వ్యక్తి, ఫాదర్ ఇంటి వెనుక షెడ్డును వాడుకుంటున్న వ్యక్తి ఇద్దరు ఒక్కరే. అతను మరెవరో కాదు, ఈ కూరగాయల వ్యాపారి రాజేషే అని పోలీసులకు తెలిసిపోయింది. పోలీసుల దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. సెప్టిక్ ట్యాంక్లో దొరికిన ఆ గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహం శాంతదేనని ప్రాథమికంగా అర్థమైన చట్టపరంగా అది నిరూపించబడాలి. అందుకే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శాంపిల్స్ను DNA పరీక్షకు పంపించారు. కొద్ది రోజుల ఉత్కంఠ తర్వాత రిపోర్టు వచ్చింది. అది శాంత మృతదేహమే అని తేలిపోయింది. 12 తులాల బంగారు నగలతో ఇంటి నుండి బయటకు వచ్చిన లేడీని కేవలం ఆ సొమ్ము కోసమే రాజేష్ ఇంత దారుణంగా అంతం చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. రాజేష్ మీదున్న అనుమానాలు ఇప్పుడు బలమైన సాక్ష్యాలుగా మారుతున్నాయి. హోటల్కు టీ తాగడానికి వచ్చే ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం ఈ కేసులో ఒక కీలక మలుపుగా మారింది. అతను ఏం చెప్పాడంటే, సార్, ఆగస్టు 16 లేదా 17వ తేదీ అనుకుంటా నేను పాస్ పోసుకోవడానికి ఫాదర్ యొక్క కాంపౌండ్లోకి వెళ్ళాను. అప్పుడు రాజేష్ అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. నన్ను చూడగానే ఒక్కసారిగా కంగారు పడి ఏమీ తెలియనట్టు వెనక్కి తిరిగి తన షాప్లోకి వెళ్ళిపోయాడని చెప్పాడు. అప్పట్లో అది మామూలు విషయమే అనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే వేరే విధంగా అనిపిస్తోందని చెప్పాడు. అంటే శాంతను చంపకముందే ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టాలి, ఎవరికీ దొరకకుండా ఎలా మాయం చేయాలని ఫాదర్ ఇంటి ఆవరణలో రాజేష్ రెక్కి నిర్వహించాడని పోలీసులకు అర్థమైపోయింది.
నిజానికి రాజేష్కు ఆ కాంపౌండ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం సరుకులు దింపడం వరకు ఆ షెడ్డును వాడుకోవాలి తప్ప అంతకు మించి లోపలికి అతను ఎప్పుడూ వెళ్ళడు. అంతేకాదు, ఫాదర్ ఇంట్లో రెనోవేషన్ పనులు చేసే ఒక కూలీ కూడా రాజేష్ గురించి మరొక విషయం చెప్పాడు. ఆ పనుల వల్ల గేటు ఎప్పుడూ తెరిచే ఉండేది. రాజేష్ ఆ సమయంలో లోపలికి వచ్చి అక్కడ ఉన్న జామ చెట్టు దగ్గర నిలబడి జామకాయలు కోసుకుని తింటూ చుట్టుపక్కల అంతా నిశితంగా గమనిస్తుండడం తాను చూశానని అతడు చెప్పాడు. అంటే రాజేష్ పక్కా ప్లాన్తోనే ఆ సెప్టిక్ ట్యాంకును ఎంచుకున్నాడని ఇప్పుడు స్పష్టమైంది. సాక్ష్యాలన్నీ రాజేష్ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. కానీ రాజేష్ ఎక్కడా? అతని ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అయింది. వెంటనే సైబర్ సెల్ రంగంలోకి దిగింది. రాజేష్ తన ఫోన్ను ఎర్నాకులంలో స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించింది. పెరంబావూరు నుండి మెయిన్ రోడ్ ఎక్కి హైవే మీదుగా అతను ఎర్నాకులం చేరుకున్నట్లు లొకేషన్ వివరాలు సేకరించారు. దారిలో అనేక మొబైల్ టవర్ల పరిధిని దాటుకుంటూ అతను ఎర్నాకులం చేరుకుని అక్కడకు వెళ్ళాకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అసలు అతను ఎర్నాకులం ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎవరిని కలవడానికి వెళ్ళాడు? లేక ఎక్కడికైనా పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం వెతకడానికి పెరంబావూరు పోలీసులు మఫ్టీలో ఎర్నాకులం చేరుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, చివరికి విమానాశ్రయం, ఇలా అన్ని చోట్ల నిఘా పెట్టారు. రాజేష్ పారిపోవడానికి త్రివేంద్రం లేదా త్రిశూర్ వైపు వెళ్ళడం చాలా సులభం. అక్కడకు బస్సులు ఎప్పుడూ ఉంటాయి. కానీ అతను ఎర్నాకులం వైపు వెళ్ళాడంటే ఖచ్చితంగా దూరం వెళ్ళే రైలు ఎక్కాలనేది అతని ప్లాన్ అయి ఉండవచ్చు. విమానాశ్రయం వైపు వెళ్ళలేదు కాబట్టి ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో ఎర్నాకుళం పోలీసుల సహాయంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద రాజేష్ ఫోటోలతో మాటు వేశారు. రాజేష్ ఫోటోలు పోలీసుల అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారమయ్యాయి. ఫీల్డ్ ఆఫీసర్లు కంటి మీద కునుకు లేకుండా వెతుకుతుండగా సైబర్ సెల్ విభాగం సెకనుకు అతని ఫోన్ నంబర్ను మానిటర్ చేస్తూనే ఉంది. ఆగస్టు 27వ తేదీ రాత్రి వరకు అంతా నిశ్శబ్దంగానే ఉండింది. కానీ సరిగ్గా రాత్రి 8:30 సమయంలో పోలీసుల వైర్లెస్ సెట్లలో ఒక అలారం మోగింది. రాజేష్ ఫోన్ స్విచ్ ఆన్ అయింది. ఆ హంతకుడు పట్టుబడే క్షణం కూడా ఆసన్నమైంది. ఆ లొకేషన్ తెలియగానే సైబర్ పోలీసులు వెంటనే ఫీల్డ్ అధికారులను అప్రమత్తం చేశారు. కేవలం ఫోన్ ఆన్ చేయడమే కాదు, రాజేష్ తన ఫోన్ ద్వారా బెంగళూరుకు పారిపోవడానికి బస్సులో టికెట్ కూడా బుక్ చేసుకుంటున్నట్లు పోలీసులు గమనించారు. ఆ సమాచారం అందగానే పోలీసులు బస్ స్టేషన్ను చుట్టుముట్టారు. మఫ్టీలో ఉన్న ఒక పోలీస్ అధికారి కళ్ళు రాజేష్ను గుర్తుపట్టాయి. వెంటనే తన దగ్గర ఉన్న విజిల్ తీసి గట్టిగా ఊదాడు. అది మిగతా పోలీసులను పిలవడానికి చేసిన సంకేతం. కానీ ఆ విజిల్ శబ్దం రాజేష్ను కూడా హెచ్చరించింది. పోలీసులు తనను చుట్టుముట్టారని అర్థం చేసుకున్న రాజేష్ బైక్ ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వందల మంది జనం ఉన్న ఆ రోడ్ల మీద సినీ ఫక్కీలో చేజింగ్ జరిగింది. పోలీసు వాహనాలు సైరన్లను మోగిస్తూ రాజేష్ బైక్ను వెంబడించాయి. వైర్లెస్ సెట్ల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. రాజేష్ ఎంతగా ప్రయత్నించినా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. చివరికి ఎర్నాకులంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణ మొదలవగానే రాజేష్ ఏమాత్రం తడబడకుండా తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. సార్, శాంతను నేనే చంపాను సార్ అని చెప్పాడు. ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చిందో అతను చెప్పిన కారణం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. 2025 ఆగస్టులో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శాంత ఎప్పుడు ఒంటి నిండా సుమారు 12 తులాల బంగారం వేసుకుంటుందని రాజేష్కు బాగా తెలుసు. రాజేష్ వ్యాపారం కోసం ఆమె దగ్గర డబ్బులు తీసుకునేవాడు. ఆ నమ్మకంతోనే శాంత అతన్ని ఎంతగానో గౌరవించేది. కానీ రాజేష్ మనసులో మాత్రం విషం ఉంది. ఆమెను చంపి ఆ బంగారం అమ్మితే తన అప్పులన్నీ తీరిపోతాయని అతని మనసులో దురాలోచన కలిగింది. వెంటనే ఒక ప్లాన్ వేశాడు. కానీ ఆమెను చంపాక శవాన్ని ఎక్కడ దాచాలి అనేది అతనికి ఇబ్బందిగా మారింది. అందువల్ల రోజుల తరబడి రెక్కీ చేశాడు. అప్పుడు తను కూరగాయల సరుకులు పెట్టే ఫాదర్ ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంకు అతని కంటపడింది. అది రోడ్డు మీద వెళ్లే వారికి కనిపించదు, ఇంట్లో చాటుగా ఉంటుంది. శవాన్ని అందులో వేస్తే అసలు ఎవరికీ అనుమానం రాదని, కొన్నాళ్లకు ఆ శవం ట్యాంకులో కరిగిపోయి ఎముకలు మాత్రమే మిగులుతాయని అతను లెక్కలు వేసుకున్నాడు. ఏళ్ల తర్వాత ఎప్పుడో ట్యాంకు తెరిచినప్పుడు ఆ ఎముకలు ఎవరివో ఎవరికీ తెలియదు అనేది అతని నమ్మకం. అందుకే అతను ఆ కాంపౌండ్లోకి వెళ్ళి జామకాయలు కోసుకుని తింటూ చుట్టుపక్కల ఇళ్ల వాళ్లకు అది కనిపిస్తుందా లేదా అని నిశితంగా గమనించాడు. ఎవరూ చూడరని నిర్ధారించుకున్నాకే ఒక రాత్రిపూట ఆ ఘోరానికి ఒడికట్టాడు. ఎందుకంటే రాజేష్ రోజు ఆ ఇంటికి వచ్చేవాడు కాబట్టి అతను లోపలికి వెళ్ళినా ఎవరు అతన్ని అనుమానించరు.
అన్నీ అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న రాజేష్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 18వ తేదీ శాంతకు ఫోన్ చేశాడు. అక్క, నీకు ఇవ్వాల్సిన డబ్బులు రెడీ అయ్యాయి, ఒకసారి వస్తావా అని పిలిచాడు. తన డబ్బులు తనకు వస్తున్నాయన్న నమ్మకంతో శాంత ఏమాత్రం ఆలోచించకుండా అతన్ని కలవడానికి వచ్చింది. రాజేష్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం డబ్బులు తిరిగి ఇస్తుండేవాడు కాబట్టి ఆమెకు అతని మీద నమ్మకం ఉండేది. రాగానే ఆమెను రాజేష్ తన కారు ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అక్క, డబ్బులు ఇంట్లో ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పదా అంటూ కారును ముందుకు పోనిచ్చాడు. కానీ అతను ఇంటికి వెళ్ళలేదు. దారి మళ్లించి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. చుట్టుపక్కల మనుషులు ఎవరూ లేరు. అక్కడ కారును ఆపాడు. ఏమైంది రాజేష్, కారెందుకు ఆపావు అని శాంత అడిగింది. ఏదో వింత శబ్దం వస్తోందక్క, ఒక్కసారి చూస్తాను అని చెప్పి రాజేష్ కిందకు దిగాడు. కారు వెనక టైర్లను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ నెమ్మదిగా శాంత కూర్చున్న వైపుకు వచ్చాడు. ఆమె కారు కిటికీలోంచి ఏమైందని అడగడానికి ప్రయత్నిస్తుండగానే రాజేష్ ఒక్కసారిగా తన 2 చేతులతో ఆమె మెడను బలంగా పట్టుకున్నాడు. ఆ పట్టు ఎంత బలంగా ఉందంటే ఆమె శ్వాస కూడా ఆగిపోయింది. ఆమె విలవిలలాడుతున్న వదలకుండా సీటుకు అదిమి పెట్టి ఆమె ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాకే మెడను వదిలాడు. ఆమె మరణించాక మృతదేహాన్ని వెనక సీట్లో పడుకోబెట్టి ఏమీ తెలియనట్లు టౌన్ అంతా ఒక రౌండ్ వేశాడు. అప్పుడు పట్టపగలు అయినా ఎవరూ రాజేష్ కారును ఆపలేదు. నిశ్శబ్దంగా ఫాదర్ ఇంటికి కారును పోనిచ్చాడు. రాజేష్ అదృష్టం కొద్దీ ఆ రోజు అక్కడ పనివారెవరూ లేరు. అతను సాధారణంగా కారు ఆపే చోట కాకుండా ఆ రోజు కారును వెనుక ఉన్న షెడ్డు వరకు తీసుకెళ్లాడు. అంత దూరం తీసుకెళ్తేనే రోడ్డు మీద వెళ్లే వారికి శవాన్ని తీస్తున్న విషయం కనిపించదు. కానీ ఆ కంగారులో కారు వెనక్కి తీస్తుండగా షెడ్డు గ్రిల్లుకు బలంగా తగిలి ఆ గ్రిల్లు విరిగిపోయింది. అదే గ్రిల్ తర్వాత పోలీసులకు బలమైన సాక్ష్యంగా మారింది. రాజేష్ కారు ఆపిన తర్వాత వెనక డోరు తీసి శాంత మృతదేహాన్ని బయటకు లాగి గడ్డి మీద పడేశాడు. అలా పడేసినప్పుడు ఆమె కనురెప్పలు కదిలినట్లు అనిపించింది. ఆమె ఇంకా చనిపోలేదేమో అన్న అనుమానం అతనికి కలిగింది. వెంటనే తను ముందుగానే తెచ్చుకున్న సుత్తిని తీశాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె తల మీద ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు ఆమె తల లోపలికి నొక్కుకునిపోయింది. అంతే, ఆ దెబ్బతో ఆమె ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ తర్వాత రాజేష్ తన ప్లాన్ ప్రకారం సెప్టిక్ ట్యాంక్ దగ్గరకు వెళ్ళాడు. రాజేష్ బలవంతుడు కావడంతో అంతటి బరువైన కాంక్రీట్ మూతను సులభంగానే తీయగలిగాడు. నిజానికి గత కొన్ని రోజులుగా అతను అక్కడికి వచ్చి ఆ మూతను ఒంటరిగా తీయగలనో లేదో అని ముందే ప్రాక్టీస్ చేశాడు. అయితే ట్యాంకు మూత తీశాక రాజేష్కు ఒక అనుమానం వచ్చింది. రేపు ఎప్పుడైనా ఈ శవం దొరికితే ఆమె వేసుకున్న ఈ బట్టల ద్వారా గుర్తుపట్టేస్తారేమో అని ఆలోచించాడు. ఆ ఒక్క ఆలోచనే అతన్ని మరింత కిరాతకంగా ప్రవర్తించేలా చేసింది. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పేసి నగ్నంగా మార్చేశాడు. అంతటితో ఆగలేదు. ఆమె ధరించిన బంగారు గాజులు, గొలుసులు అన్నీ ఒక్కొక్కటిగా ఊడదీశాడు. ఒక చెవికమ్మ సులభంగానే వచ్చింది, కానీ రెండోది మాత్రం అస్సలు రాలేదు. చనిపోయిన దానికి నగలు ఎందుకులే అని అనుకున్నాడు ఏమో. ఆ కమ్మను బలంగా పట్టుకుని లాగేశాడు. అప్పుడు ఆమె చెవి భాగం కూడా తెగిపోయింది. నగలు, బట్టలు అన్నీ ఒక బ్యాగులో వేసుకున్నాడు. మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ సెప్టిక్ ట్యాంకులోకి తోసేశాడు. శవం ట్యాంకులో పడినప్పుడు ఒక భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఎవరైనా అప్రమత్తం అయ్యారేమో అని భయంతో రాజేష్ షెడ్డు చాటు నుంచి రోడ్డు వైపు దొంగ చూపులు చూశాడు. శవం ట్యాంకులో మునిగిపోగానే తను హత్యకు వాడిన ఆ సుత్తిని కూడా లోపలికి విసిరేశాడు. ట్యాంకు మూతను ఏమీ జరగనట్టు మూసేశాడు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకున్నాక రక్తపు మరకలు ఉన్న బ్యాగుతో కారెక్కి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. వెళ్లే దారిలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆమె బట్టలను విసిరేశాడు. కానీ అతని మనసులో మరో భయం మొదలైంది. శాంత కనిపించడం లేదని రేపు ఫిర్యాదు అందుతుందని అతనికి తెలుసు. పోలీసులు తన కారును తనిఖీ చేస్తే లోపల ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా తనను జైలుకు పంపిస్తుందని భయపడ్డాడు. అందుకే తెల్లవారగానే తన కారును తీసుకుని సీటు కవర్లు మార్చే షాపుకు వెళ్ళాడు. సీటు కవర్లు పాతబడ్డాయి, కొత్తవి వేయండి అని చెప్పి కారును అక్కడ వదిలేశాడు. ఆగస్టు 19న ఆ నగలను ఒక జ్యువెలరీ షాప్లో అమ్మేశాడు.
ఆ తర్వాత 2 రోజులు ఏమీ తెలియనట్లు తన కూరగాయల షాప్లో వ్యాపారం చేశాడు. ఆగస్టు 22న ఫాదర్ ఇంటికి రావడం, ఆ దుర్వాసన బయటపడడం అంతా జరిగిపోయింది. విచిత్రం ఏంటంటే పోలీసులు శాంత మృతదేహాన్ని ట్యాంక్ నుండి బయటకు తీస్తుంటే ఏమీ తెలియనట్టు రాజేష్ కూడా అక్కడే ఉండి పోలీసులకు సాయం చేశాడు. ఊరి జనం శాంత గురించి అడుగుతుంటే ఆమె తనకు బాగా తెలుసని, చాలా మంచావిడ అని బాధపడుతున్నట్లు నటించాడు. కానీ 23వ తేదీ రాగానే దర్యాప్తు తన వైపు మల్లుతోందని గ్రహించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. 3 రోజులు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. 27వ తేదీన బెంగళూరుకు పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. కానీ కేరళ పోలీసులు అతని కంటే వేగంగా ఆలోచించారు. రాజేష్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే అతను శాంతతో కలిసి కారులో వెళ్తున్న దృశ్యాలు దారి పొడవునా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కొంత దూరం వరకు ఇద్దరు ఉండడం, ఆ తర్వాత రాజేష్ ఒక్కడే ఉండడం గమనించిన పోలీసులకు శాంత ఎక్కడ మిస్ అయిందో ఒక స్పష్టమైన అంచనా వచ్చింది. ఇక రాజేష్ కారును స్వాధీనం చేసుకున్నప్పుడు అసలు సాక్ష్యం దొరికింది. రాజేష్ కారు కవర్లు మార్చమని ఇచ్చినప్పటికీ ఆ షాపు వారు ఇంకా ఆ పని మొదలు పెట్టలేదు. దాంతో కారు ముందు సీటు మీద ఉన్న శాంతకు సంబంధించిన వెంట్రుకలను ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. సెప్టిక్ ట్యాంక్ దగ్గర దొరికిన రక్తం, కారులో దొరికిన వెంట్రుకలు అన్నీ శాంతవేనని DNA పరీక్షలో తేలిపోయింది. దీంతో ఇక రాజేష్ తప్పించుకోలేకపోయాడు. కేరళ పోలీసులు అతి తక్కువ సమయంలోనే ఎంతో చాకచక్యంగా విచారణ చేసి హంతకుడి ఆట కట్టించారు. ఫ్రెండ్స్, చూశారుగా, కేవలం కొద్దిపాటి బంగారం కోసం ఎంతగానో నమ్మిన వ్యక్తిని దారుణంగా చంపేశాడు. ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పుడు ఎంతటి పరిచయస్తులైనా సరే ఒంటరిగా వారిని కలవడానికి వెళ్ళడం, అది కూడా ఒంటి నిండా నగలతో వెళ్ళడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మనకు ఒక హెచ్చరిక లాంటిది. పరిచయం ఉంది కదా అని అందరినీ మంచివారు అనుకోవడం మన ప్రాణాలకే ముప్పు కావచ్చు. హంతకుడు రాజేష్ తాను చాలా తెలివైన వాడినని, శవాన్ని ఎవరూ గుర్తుపట్టలేరని, ట్యాంకులో అది కరిగిపోతుందని ఎన్నో లెక్కలు వేశాడు. కానీ తను వదిలేసిన చిన్న చిన్న సాక్ష్యాలు, అంటే ఆ విరిగిన గ్రిల్లు, కారు సీటులో ఉండిపోయిన చిన్న వెంట్రుక, ట్యాంకులో పడేసిన సుత్తి అతన్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టాయి. బంగారం ధరలు పెరుగుతున్నాయని ఆ ఆశతో ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి రాజేష్ వెనకాడలేదు. మనిషికి డబ్బు మీద ఉండాల్సిన ఆశ దురాశగా మారితే అది మనిషిని మృగంలా మారుతుందని ఈ ఘటన తెలియజేస్తోంది. ఈ వీడియో ఉద్దేశం ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడం. ఇంట్లో ఉండే ముసలి వాళ్ళు, ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలకు ఇలాంటి సంఘటనల గురించి తెలియాలి. ఎవరిని నమ్మాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో వారికి అవగాహన కలగాలి. మన జాగ్రత్తే మనకు రక్ష. మా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీల కోసం మన తెలుగు మిస్టరీ ఛానల్ను ఫాలో అవ్వండి. మరో క్రైమ్ కేసుతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.